హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లో ఒకరు ఓల్డ్ డ్రెస్ని యూజ్ చేసుకుని షోల్డర్ యొక్క మెజర్మెంట్ అనేది ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అని అడిగారు. ఇక్కడ నేను ఓల్డ్ డ్రెస్ని తీసుకున్నాను. ఈ ఓల్డ్ డ్రెస్ మీద మనం షోల్డర్ మెజర్మెంట్ అనేది ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే, ఈ స్లీవ్ని జాయిన్ చేసిన ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇటువైపు ఇంకొక స్లీవ్ని జాయిన్ చేసిన పాయింట్ ఉంది కదా, ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ ని షోల్డర్ అంటారనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని పెట్టుకుని వాల్యూ అనేది ఎంత వచ్చిందో ఒకసారి మెజర్ చేసుకుందాం. టేప్ ని తీసుకుని ఈ స్లీవ్ జాయిన్ చేసిన పాయింట్ ఉంది కదా, ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇంకొక స్లీవ్ జాయిన్ చేసిన పాయింట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చే విధంగా కరెక్ట్ గా టేప్ ని ఈ విధంగా పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ వాల్యూ అనేది నాకు 11.5 ఇంచెస్ వచ్చింది. ఈ 11.5 ఇంచెస్ ని మనం బై 2 చేసి తీసుకోవాలి మార్కింగ్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం కదా. సో 11.5 ఇంచెస్ ని బై 2 చేసుకుంటే 5.75 ఇంచెస్ వస్తుంది. ఆ 5.75 ఇంచెస్ ని డైరెక్ట్ గా మార్క్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం ఈ స్లీవ్ ని జాయిన్ చేసాం ఇటువైపు అండ్ ఇటువైపు కూడా స్లీవ్ ని జాయిన్ చేసుకున్నాం కదా, అంటే మార్జిన్ లోకి ఒక పావు ఇంచ్ వెళ్ళిపోతుంది. సో ఇటువైపు ఒక పావు ఇంచ్, ఇటువైపు ఒక పావు ఇంచ్ కలుపుకోవాలి, అంటే హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 5.75 ఇంచెస్ కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి 6.25 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ షోల్డర్ కోసం 6.25 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ మనం షోల్డర్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడు బ్యాక్ నెక్ డెప్త్ అనేది ఎంత పెట్టుకున్నామో కూడా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఈ కుర్తీకి నేను బ్యాక్ నెక్ డెప్త్ అనేది 7 ఇంచెస్ పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా మెజర్ చేసుకుని షోల్డర్ ని 6.25 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అదే మీరు ఈ కుర్తీకి బ్యాక్ నెక్ అనేది కొంచెం 6 ఇంచెస్ 4 ఇంచెస్ పెట్టుకున్నా షోల్డర్ ని మార్క్ చేసుకునేటప్పుడు మళ్ళీ వాల్యూ అనేది మారిపోతుంది. సో కంపల్సరీగా మీరు షోల్డర్ ని మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ డెప్త్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఓల్డ్ డ్రెస్ ని యూజ్ చేసుకుని షోల్డర్ యొక్క మెజర్మెంట్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓజస్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ.